మనిషి జీవితంలో మనం కంటితో చూసేదానికంటే మనకు కనిపించని అదృశ్య శక్తులు మనల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. మనం ఎవరినైనా కలిసినప్పుడు వారి ముఖంలో ఒక ప్రత్యేకమైన మెరుపును లేదా ఒక రకమైన ఆకర్షణను గమనిస్తాం. దీనినే ఆధ్యాత్మిక పరిభాషలో ఆరా అని పిలుస్తారు. ఈ ఆరా అనేది కేవలం శారీరక సౌందర్యానికి సంబంధించింది కాదు, అది మన ఆత్మ యొక్క అంతర్గత స్థితిని ప్రతిబింబిస్తుంది. ఒక వ్యక్తి లోపల ఎంత సానుకూలత ఉంటే అతని ఆరా అంతగా విస్తరిస్తుంది. ఉదాహరణకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని చూసినప్పుడు చాలామందికి ఆయన ముఖం ఒక వెలుగుతున్న బల్బులా కనిపిస్తుందని చెబుతుంటారు. ఇది ఆయనలోని శక్తివంతమైన ఆరాకు నిదర్శనం. బుద్ధుడి వంటి మహానుభావుల ఆరా దాదాపు 500 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుందని, ఆ పరిధిలో ఉన్న వారందరికీ తెలియని ఒక ప్రశాంతత, సానుకూలత లభిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు. మన చుట్టూ ఉన్న ఈ శక్తి వలయాన్ని పెంచుకోవడానికి మంత్రజపం ఒక అద్భుతమైన మార్గం. మంత్రం అనే పదాన్ని విడదీస్తే మననాత్రాయతే ఇతి మంత్రః అని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే ఏది మనల్ని మనస్సు నుండి విముక్తుడిని చేసి రక్షణ కల్పిస్తుందో అదే మంత్రం. మనసులో నిరంతరం సాగే ఆలోచనల సుడిగుండం నుండి బయటపడడానికి మంత్రం ఒక నిచ్చెనలా పనిచేస్తుంది. ప్రతి మంత్రం వెనుక ఒక లోతైన అర్థం మరియు ఒక నిర్దిష్టమైన వైబ్రేషన్ ఉంటుంది. మనం ఓం త్రయంబకం యజామహే అని మృత్యుంజయ మంత్రాన్ని పఠించినప్పుడు మనం ఆ పరమశివుని యొక్క త్రినేత్ర శక్తితో కనెక్ట్ అవుతాము. అలాగే తత్వమసి అంటే అది నువ్వే అనే మంత్రం మనం వెతుకుతున్న ఆ పరమాత్మ మనలోనే ఉన్నాడనే సత్యాన్ని బోధిస్తుంది. మంత్ర సాధన వల్ల మనలోని గందరగోళం తగ్గి జీవితంపై ఒక స్పష్టత వస్తుంది. ఆధ్యాత్మికతను ఒక రక్షణ కవచంలా ధరిస్తే మనం కేవలం ప్రశాంతతనే కాకుండా సంపదను, మంచి సంబంధాలను, ఆరోగ్యకరమైన శరీరాన్ని కూడా పొందవచ్చు. జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితికి మూలం కర్మ. కర్మ సిద్ధాంతం అనేది విశ్వంలో అత్యంత ప్రాథమికమైన నియమం. సైన్స్ పరంగా చెప్పాలంటే శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము. కేవలం ఒక రూపం నుండి మరో రూపంలోకి మార్చవచ్చు. మనం చేసే ప్రతి ఆలోచన, మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని ఒక రకమైన ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది. మనం ఎవరినైనా అభినందించినా లేదా ఎవరినైనా దూషించినా ఆ శక్తి విశ్వంలోకి విడుదలవుతుంది. విశ్వం అనేది ఒక ప్రతిధ్వని కేంద్రం లాంటిది. మనం ఏదిస్తే అది మనకు తిరిగి వస్తుంది. అది కూడా రెట్టింపై తిరిగి వస్తుంది. ప్రేమనిస్తే ప్రేమ వస్తుంది, ద్వేషాన్నిస్తే ద్వేషం వస్తుంది. ఒక్కోసారి మనం చేసిన తప్పులకు శిక్ష వెంటనే రాకపోవచ్చు, కానీ అది మన ఆత్మలో రికార్డ్ అయి ఉంటుంది. మన లోపలున్న అంతరాత్మ మనకు ఏది తప్పో ఏది ఒప్పో నిరంతరం చెబుతూనే ఉంటుంది. ఆ హెచ్చరికను పట్టించుకోకుండా తప్పుడు పనులు చేస్తే భవిష్యత్తులో లేదా రాబోయే జన్మల్లో దాని ఫలితాన్ని అనుభవించక తప్పదు. చాలామంది అడుగుతుంటారు, నేను ఈ జన్మలో ఎవరికీ కీడు చేయలేదు, మరి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని. దీనికి సమాధానం గత జన్మల కర్మల్లో ఉంటుంది. కొన్ని కర్మలు ఒకే జన్మలో తీరిపోవు. కర్మ ఫలితం అందడానికి ఒక మెచ్యూరిటీ టైం అవసరమవుతుంది. ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఒక వ్యక్తి గత జన్మలో ఒక అందమైన యువకుడిగా ఉండి తన స్వార్థం కోసం చాలామంది అమ్మాయిలను మోసం చేశాడు అనుకుందాం. అప్పుడు అతను ఒక పురుషుడిగా ఆ అమ్మాయిల మనోవేదనను అర్థం చేసుకోలేకపోయాడు. అందుకే ఈ జన్మలో అతనికి స్త్రీ శరీరం లభిస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి ప్రతి మగాడు దగ్గరయ్యి మోసం చేసి వెళ్ళిపోతుంటే ఆమె ఆ మానసిక వేదనను అనుభవిస్తుంది. ఇది భగవంతుడిచ్చే శిక్ష కాదు, అది ఒక లెర్నింగ్, నేర్చుకోవడం. గత జన్మలో నువ్వు ఎదుటివారికి ఏ నొప్పినైతే ఇచ్చావో ఆ నొప్పి ఎలా ఉంటుందో నీకు తెలియజేయడమే ప్రకృతి యొక్క ఉద్దేశ్యం. అందుకే మనం ఈ జన్మలో అనుభవిస్తున్న కష్టాలు మన గత జన్మల పాఠాలు అని అర్థం చేసుకోవాలి. అలాగే మన జీవితంలో డబ్బు సమస్యలున్నా, ఆరోగ్య సమస్యలున్నా వాటి వెనక కర్మకారణాలుంటాయి. గత జన్మలో ఎవరైనా తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బును జూదంలోనో వ్యసనాల్లోనో తగలేస్తే ఈ జన్మలో వారు ఎంత కష్టపడినా డబ్బు చేతిలో నిలవదు. దేనినైతే మనం గౌరవించమో అది మన నుండి దూరమవుతుంది. శరీరాన్ని మద్యం లేదా మాదక ద్రవ్యాలతో హింసిస్తే వచ్చే జన్మలో అంగవైకల్యంతో పుట్టే అవకాశం ఉంటుంది. ప్రతి ఆత్మ ఒక నిర్దిష్టమైన ప్రయోజనం కోసం ఇక్కడికి వస్తుంది. భగవంతుడు మనకొక పాత్రనిస్తాడు. ఆ పాత్రను మనం ఎంత ఉత్తమంగా పోషిస్తే మన ఆత్మ అంతగా అప్గ్రేడ్ అవుతుంది.
ఒకవేళ మనం స్వార్థంతో ఇతరులను ఇబ్బంది పెడితే మన ఆత్మ డౌన్గ్రేడ్ అవుతుంది. మన జీవితంలో ఏది తక్కువగా ఉందో అదే పంచడం నేర్చుకోవాలి. డబ్బు తక్కువ ఉంటే దానం చేయడం, ప్రేమ తక్కువ ఉంటే ప్రేమను పంచడం నేర్చుకోవాలి. మన దగ్గర ఏమీ లేకపోయినా కనీసం ఎదుటివారికి గౌరవాన్ని, ప్రోత్సాహాన్ని ఇవ్వవచ్చు. సంబంధాల విషయానికి వస్తే మనం ఈ ప్రపంచంలో ఎవరినీ యాదృచ్ఛికంగా కలమం. 900 కోట్ల జనాభా ఉన్న ఈ భూమిపై ఒక నిర్దిష్టమైన వ్యక్తే మీ భర్తగానో, భార్యగానో, స్నేహితుడిగానో ఎందుకు వచ్చారు? దీని వెనక ఒక పెద్ద లెక్క ఉంటుంది. మనం ఎవరితోనైనా కలిశామంటే అది కేవలం కర్మలను సెటిల్ చేసుకోవడానికే. కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య తీవ్రమైన గొడవలు జరుగుతుంటాయి. దీనికి కారణం గత జన్మలో ఉన్న శత్రుత్వం కావచ్చు. గతంలో ప్రాణాలు తీసిన వారు కూడా ఈ జన్మలో అతి దగ్గరి సంబంధీకులుగా వస్తారు. దీనిని అర్థం చేసుకుంటే మనం ఎదుటివారిపై ద్వేషం పెంచుకోము. మనకు ఎవరైనా కష్టాన్నిస్తున్నారంటే అది మన అకౌంట్ క్లియర్ అవుతోందని అర్థం. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు మనం విక్టిమ్, బాధితుడిలాగా కాకుండా ఒక బాధ్యతగల వ్యక్తిగా ప్రవర్తిస్తాం. మన జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవడానికి సోల్ లెవెల్ ఫర్గివ్నెస్ లేదా క్షమాపణ ప్రార్థన ఒక అద్భుతమైన మార్గం. మీరు ఎవరితోనైనా గొడవ పడుతుంటే లేదా మీ అత్తమామలు, బాస్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే నేరుగా వారి దగ్గరకు వెళ్లి క్షమాపణ అడగాల్సిన పని లేదు. మానసికంగా మీ ఇష్టదైవాన్ని మధ్యవర్తిగా పెట్టుకుని ఆ వ్యక్తి యొక్క ఆత్మతో మాట్లాడండి. గత జన్మలో నేను మీకు ఎలాంటి కష్టాన్ని ఇచ్చానో నాకు తెలియదు, కానీ ఆ తప్పులకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించండి అని రోజుకు కొద్దిసేపు ప్రార్థించండి. దీనిని కనీసం 21 నుండి 41 రోజుల పాటు చేస్తే ఆ ఎదుటి వ్యక్తి ప్రవర్తనలో మార్పు రావడం మీరు గమనిస్తారు. దీనినే హోపోనోపోనో ప్రార్థన అని కూడా అంటారు. ఇందులో 4 వాక్యాలుంటాయి. ఐఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని. ఈ ప్రార్థన మన మధ్య ఉన్న కర్మబంధాలను తెంచుతుంది. జీవితం అనేది ఒక పాఠశాల లాంటిది. ఇక్కడ మనం ఎదుర్కొనే ప్రతి కష్టం ఒక పాఠం. ఆ పాఠాన్ని మనం నేర్చుకోనంతవరకు ఆ సమస్య మళ్ళీ వేరువేరు రూపాల్లో ఎదురవుతూనే ఉంటుంది. ఒకవేళ మనం ఈ జన్మలో ఆ సమస్య నుండి పారిపోయి విడాకులు తీసుకున్నా లేదా సంబంధాన్ని తెంచుకున్నా వచ్చే జన్మలో మళ్ళీ అదే ఆత్మతో మనం అకౌంట్ క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఉన్నప్పుడే మన అకౌంట్లను క్లియర్ చేసుకోవడం మంచిది. ద్వేషాన్ని ద్వేషంతో తాకుండా ప్రేమతో మరియు క్షమతో జయించాలి. మన అంతరంగాన్ని శుద్ధి చేసుకుంటే మన ఓరా ప్రకాశిస్తుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచం మన మనస్సు యొక్క ప్రతిబింబం మాత్రమే. మనస్సును మంత్రంతో శుద్ధి చేసి కర్మలను సత్కర్మలుగా మార్చుకుంటే జీవితం పరమార్థమవుతుంది. మరణం అనేది కేవలం శరీరానికే, ఆత్మకు కాదు. ఆత్మ తనతో పాటు కేవలం సంస్కారాలను, కర్మలను మాత్రమే తీసుకువెళ్తుంది. అందుకే మంచి సంస్కారాలను అలవర్చుకోవడం మన ప్రాథమిక కర్తవ్యం.